పరిపాలన అనేటటువంటిది రాజకీయ నాయకులు చేస్తారు. రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికైన తర్వాత వాళ్ళు చేస్తారు. డైరెక్ట్‌గా జడ్జీలయిపోతున్నారు లాయర్‌ల నుంచి. వాళ్ళకి పరిపాలన ఎలా తెలుస్తది? తెలిస్తే శుభ్రంగా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు కదా! కానీ పరిపాలన తామే చేయాలన్నటువంటి తాపత్రయంతో ఇస్తున్నటువంటి తీర్పులు, చేస్తున్న వ్యాఖ్యలు సమాజానికి శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీకి కాలుష్యానికి కారణం ఏంటంటే, ఓ పక్కన రైతులు తగలబెడుతున్నటువంటి పంటలు, రెండో వైపున దానికి వెళ్ళే మార్గం లేదు. అది వాస్తుపరంగా చూసినా అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దానికి తోడు అక్కడ మంచు వాతావరణం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది, చల్లటి వాతావరణం. దాని కారణంగా పొగ ఎటుపోవడానికి కుదరదు. మనం కూడా ఇంట్లో చలికాలంలో గనక మంటేస్తే పొగ కళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకని ఆ మంచులో అవతలకి పోవడానికి ఉండదు. విడప్పుడు గాలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పొగ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మంచులో ఉన్నప్పుడు పొగ ఆ మంచులో స్ట్రక్ అవుతూ ఉంటుంది. దానివల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. దానికి పర్యవసానంగా దానికి మార్గాలు ఏంటయ్యా అంటే, మామూలు వాహనాలని తగ్గించుకుని ఎలక్ట్రిక్ వాహనాల వైపు తీసుకెళ్లే ప్రయత్నం ఢిల్లీ ప్రభుత్వం చేస్తుంది. ఈలోపుగా పదే పదే ఏదో చిన్నపిల్లల ఆటలాగా, అదిగో మీరు ఆ మాట అనడానికి వీల్లేదు, రైతులను అనడానికి వీల్లేదు, వాహనాలు ప్రతి ఒక్కడు కారు కొనేసుకుంటున్నారు కాబట్టి కాలుష్యం అయిపోతుంది, ఇట్లాంటి మాటలు సుప్రీంకోర్టు లాంటిది మాట్లాడితే ఎట్లుంటుంది? అది న్యాయ వ్యవస్థ లేకపోతే కనుక సరదాగా కామెంట్ చేసుకునేటటువంటి వ్యవస్థ? తాజాగా వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ తన బాధ్యత నిర్వహణ విఫలమైందంటూ సుప్రీంకోర్టు మంగళవారం పెదవిచ్చేసింది. 2 వారాల నిపుణుల సమావేశం నిర్వహించి కాలుష్య పరిస్థితి మరింత దిగజారిపోతుండడానికి కారణాల మీద నివేదిక ఇవ్వాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చేల ధర్మాసనం ఆదేశించింది. వాహన రద్దీని తగ్గించడానికి ఢిల్లీ సరిహద్దులను టోల్ ప్లాజాలు మూసివేయడము, మరో ప్రాంతానికి తరలించడమే చేయాలంటూ దాఖలైన వ్యాజ్యం మీద విచారణ 2 నెలలు వాయిదా వేయాల్సిందిగా CQM అభ్యర్థించడానికి కోర్టు తప్పట్టింది. 1కి మించి కార్లు కలిగి ఉండే ప్రభుత్వం నిరోధించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని న్యాయవాది రాకేష్ ద్వివేది చెప్పాడు. వాడెవడో అసలు చెప్పడానికి? ఇంకోటి, కార్లు కొనుక్కోవాలో కొనుక్కోకూడదో కూడా న్యాయస్థానాలు నిర్దేశిస్తే పరిపాలనలు వీళ్ళు చేసేసుకుంటే ఇంకెందుకు? ఓవరాల్గా చూసుకుంటుంటే న్యాయ వ్యవస్థ తను తాను సుప్రీంగా భావించేసేసి ఆధిపత్యం చలాయించాలనుకోవడం వలన వస్తున్న సమస్యలు ఇవి.